ఇది భరద్వాజ ఆశ్రమం. అక్కడ భరద్వాజ మహర్షి కనిపిస్తున్నారు కదా, మోడీ గారు దాన్ని కట్టించారు. రామచంద్రమూర్తి మొట్టమొదట్లో వచ్చి భారద్వాజ మహర్షిని కలిసినటువంటి ప్రదేశం కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి ప్రదేశం. ఈ ప్రయాగరాజ్ ఇక్కడ చేరే ముందు సాక్షాత్తు రామచంద్రమూర్తి వారు భరద్వాజుల వారిని సీతా అమ్మవారితో సహా లక్ష్మణుడితో సహా వచ్చి కలిసినటువంటి అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ ఈ ఈ కార్లు గీర్లు ఇక్కడ దాకా వచ్చి దాదాపు 25 కిలోమీటర్లు నడవాలి. మాకు భగవంతుడు ఎంత అనుగ్రహించాడంటే ఈ స్వామీజీని ఇచ్చేసేసి హి నోస్ ఎవ్రీథింగ్. వారితో జీవానంద స్వామీజీ వారితో పాటు ఏమి ఇబ్బంది లేకుండా ఈ ట్రాఫిక్ లో చక్కగా పట్టుకొచ్చాడు. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము, 6 గంటల ముందర బయలుదేరాము, కానీ ఎయిర్పోర్ట్కి ఇంకో గంటలో వెళ్ళిపోతాం అనమాట. అంటే వీ హ్యావ్ 7 hours ఇన్ ది ఎయిర్పోర్ట్ టైం. ఇప్పుడు అందువల్ల ఈ ఆశ్రమాలు చూసుకుంటున్నాము. ఇట్స్ వెరీ నైస్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఈవెన్ టు సీ ది పీపుల్. So God bless you all. Our regards and warm blessings from Prayagraj in the event of Kumbh Mela. Swamiji from Divanansi Divyanand. చాలా గొప్పవాడు. పెద్ద గోశాలలు ఉన్నాయి, 1500 గోవులు ఉన్నాయి ఆయనకి. ఎక్కడ పని ఉంటే అక్కడ వెళ్ళిపోతాడు, సేవ చేశాడు. ఆయన ఉద్దేశం సేవ. ఆయన కొంచెం డబ్బులంతా గురువుకి ఇచ్చేస్తాడు. సో వెరీ నైస్ మ్యాన్.